జై శ్రీ అచల ఋషి దువ్వూరు రమణారి సద్గురు స్వాముల వారికి ఇప్పుడు మనిషికి ఈ భూమి మీద పుట్టినటువంటి 84 లక్షల జీవరాశులలో మానవుడు తెలివైన వాడని ఈ మనిషి యొక్క తెలివి జ్ఞానము విపరీతంగా ఉండడం వల్ల అనేక మార్గాలను మానవుడే తనకు తానుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆధ్యాత్మిక మార్గమని, ప్రాపంచిక మార్గమని, భౌతిక పద్ధతులని, అభౌతికములని అనేక రకాలైనటువంటి సంకల్పాలన్నీ మనమే తయారు చేసుకున్నాం. మనమే తయారు చేసుకొని మనమే దాన్ని పొందాలని తాపత్రయపడతాండాం. మనమే తెలుసుకోవాలని. పిల్లలు చిన్నప్పుడు ఒక ఆట ఆడుతున్నారు, మేము ఆడుతున్నాం. మట్టి ఇట్ట కుప్ప పోసేది ఇట్ట చెక్కు పుల్లమని ఆట ఆడిన తర్వాత కొట్టేది, ఆ పుల్ల వచ్చి ఆ పుల్లని ఇళ్ళతో పీకేది. ఇట్ట చేసి ఓడిపోయిన వాళ్ళకు దోషిట్లో మన్ను పోసి ఎంగిలి మూసి దానికి పుల్ల పెట్టి దాని మీద కళ్ళు మూసి ఎత్తుకుపోయి ఆడేటప్పుడు బోన్లో పోసి తెస్తాం. మళ్ళీ పిలుచుకొని వచ్చి ఆడ పెట్టిన గెరగెర తిప్పి కళ్ళు ఇడిచి పెడతాం, కనుక్కొని రాపోరా అని. అవునా కదా? పరమార్థం కూడా అట్లాంటిది. ఒక కల్పన చేసుకున్నావు నువ్వే దేవుడు ఉన్నాడని, ఒక కల్పన చేసుకున్నావు. కల్పన చేసుకున్నావు. దానికి చెప్తాను క్లియర్గా. త్రివిధ తాపములైనటువంటి ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆదిదైవం పేర్లు మనమే పెట్టుకొని త్రివిధ తాపాలు ఉన్నాయని మనమే దానికి పేర్లు పెట్టి ఫలాని తాపం ఫలాందానికి ఫలాందానికి వస్తాయని బాధలు మనం చెప్పుకుంటూ శరీరములో సంభవించే రోగాలన్నీ ఆధ్యాత్మిక బాధలన్నీ, భౌతికపరమైనటువంటి అంటే బయట నుంచి వచ్చే బాధలన్నీ ఆది భౌతిక బాధలని, మరి ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే బాధలన్నీ ఆది దైవిక బాధలన్నీ. ఇట్లా అనేక నామకరణాలు మనమే చేసుకొని దానివల్ల వచ్చే కష్టాలు బాధలు ప్రకృతిలో ప్రతి జీవికి సహజం. పుట్టడం ఎంతో, మరణం అంతే. పుట్టినవాడు మరణించక తప్పదు. మరణించాలంటే ఏదో ఒకటి రావాలి కదా. ఊరికి వచ్చడం మంచి రావాలా, అవయవాలన్నీ చెడిపోవాలా, లేదంటే వేరే జీవుల ద్వారా మనకు మరణం. యాక్సిడెంట్ కాకపోయినా బ్యాక్టీరియాలు, వైరస్లు, తేళ్ళు, పాములు ఏంటంటో ఉన్నాయి. ఈ బ్యాక్టీరియాలు పోయి మన శరీరంలో చేరుకొని రక్తంలో చేరి ఆ రక్తం నుంచి అవయవాలు చేరుకొని అవయవాన్ని చెడగొట్టి మనం తిండి తీర్థాలలో కొవ్వు పదార్థాలు ఎక్కువ తిన్నప్పుడు ఆ కొవ్వు పేరకపోయి గుండెల్లో హార్ట్ అటాక్ చచ్చేవాళ్ళు, చల్లని పదార్థాలు శీతల పదార్థంలో ఎక్కువగా ఉంటే నిమ్ము చేరి ఊపిరితిత్తులో సీము చేరి చచ్చేవాళ్ళు, నిమోనియా అట్లా వచ్చేవాళ్ళు. ఇట్లా అనేక రకాలుగా పుట్టినాక మనిషి అనేకమైన రోగాలు రెట్టలు ఈ సమాజంలో వస్తాయి. దాంట్లోనే ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఆది భౌతికమైన 3 బాధలు ఉండేవి మనం చెప్పుకున్నాము. అట్లాంటి బాధలు చచ్చిపోతుంటే ఆనాడు మనుషులు ఆలోచన చేసిన ఎవరో చంపుతున్నారు మనల్ని. ముందు దేవుడిని కాదు మన వాళ్ళు కనుక్కునింది, దయ్యాన్ని కనుక్కున్నారు ఫస్ట్. ఎందుకంటే మనకు నష్టం చేసే దయమే కదా, దేవుడు చేస్తాడా? ఏదో దుష్టశక్తి
ఏదో ఒక దుష్టశక్తి ఉంది మనల్ని చంపుతుంది. అవునా కదా? అది మాయనా, అది దయ్యమా, భూతమా, దుర్మార్గుడా, అది దుష్టశక్తి అనేటువంటి నానాగా పేర్లతో పిలుచుకుంటూ దానివల్ల మనకు ఇబ్బంది జరుగుతుందని, దాని నుంచి బయటపడాలంటే మనకు దేవుడు ఒకరు సాయం మనకు కావాలి. కాబట్టి అటువంటి సాయం చేసే వ్యక్తిని ఎతికి ఆనాడు పెద్దలు దైవుడు అని పేరు పెట్టినారు. ఈ దయ్యాన్ని నుంచి రక్షణ కలంటే దేవుడు కావాలి కదా మనకు. దేవుడు కావాలి కదా. మనకన్నీ వచ్చేది దేని వల్ల వస్తున్నాయి? దయ్యం వల్ల వస్తున్నాయి, భూతం వల్ల వస్తున్నాయి, దుష్టశక్తి వల్ల వస్తున్నాయి, మాయ వల్ల వస్తున్నాయి అని భావించినాడు మనిషి. ఫస్ట్ భావించి దాని నుంచి తప్పించుకోవడానికి మనకు సహాయం కావాలి. ఎవరు మనకు సహాయం చేస్తారు అన్నప్పుడు అప్పుడు పంచభూతాలను వేడుకున్నారు. పంచభూతాలని దేవతలుగా భావించుకున్నారు. తర్వాత ఏది పెరిగి 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 పంచభూతాలు పోయి, నదులు పోయి, సరస్సులు పోయి, చెట్లు పోయి, చామలు పోయి, రాళ్ళు పోయి, రప్పలు పోయి, అగ్ని పోయి, వాయుదేవుడు వాయ, వానదేవుడు వాయ, గంగమ్మ తల్లి వాయ, ఇట్లా తల్లులందరూ పోను. చిట్ట చివరికి మనిషికి పెరిగే కొద్దీ, జ్ఞానం పెరిగే కొద్దీ బొమ్మలను తయారు చేసినాడు. బొమ్మలను తయారు చేశాడు. ఆ బొమ్మలను తయారు చేసి యుగ పురుషులని యుగాలుగా మార్చుకొని యుగ పురుషులని భావించి ఆ యుగ పురుషులకు కథలు రాసి వాళ్ళకు భార్య బిడ్డలను ఆపాదించి వాళ్ళు గొప్ప వాళ్ళని, వాళ్ళు నీతిమంతులని మనమే రాసుకొని వాడు చెప్పినాడు అని మనం చెప్పుకుంటాం. వశిష్ఠ గీత ముందు వశిష్ఠుని పెట్టింది నువ్వే. ఒక వశిష్ఠుని కాయించి ఆ వశిష్ఠునికి గురువు అని పేరు పెట్టి ఆయనకు పెళ్ళాన్ని పెట్టి ఆయనకు రామునికి గురువుని చేసి రామునికి గురువుని చేసి ఆ వశిష్ఠుడు మహానుభావుడు, గొప్పవాడు, పండితుడు, వేదాంతుడు, ఋషి, యోగి అని అన్నీ ఆయనకు నువ్వు చెప్పుకొని చేసుకొని మరి అటువంటి వానికి శిష్యుడుగా అయినాడు. కాబట్టి రాముడు గొప్పవాడైనాడని ఆ రామకథను రాసి మరి ఆ వశిష్ఠుడు చెప్పింది సత్యమని ఆయన వశిష్ఠ గీతలో ఇట్లా చెప్పినాడు అని మనం సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనమే రాసుకునింది. వాళ్ళకి అంత గొప్పతనం ఆపాదించి చెప్తే మనం వింటాం. అంత గొప్పతనం ఆపాదించి మనం చెప్తే వినం కదా. నేను చెప్తాను వినుడు అంటే ఎవడు వింటాడు? వినడు. కాబట్టి వాడు చెప్పినాడు ఆనాడు త్రేతాయుగంలో రామునికి వశిష్ఠుడు చెప్పినాడు రా, అది నేను ఇప్పుడు చెప్తాడా అంటే నమ్ముతాడు. అసలు విషయం చెప్తుంటే నమ్మడు. అందుకని దానికోసం వీళ్ళు గ్రంథాలు రాసి ఫలానా ఆయన చెప్పినాడని, భృగు మహర్షి చెప్పినాడని, మరి శాంతిభ మహర్షి చెప్పినాడని, నారద మహర్షి చెప్పినాడని, వశిష్ఠ మహర్షి చెప్పినాడని ఇలా అనేకమైన మహర్షులను సృష్టించి వాళ్ళను గొప్ప వ్యక్తులుగా తయారు చేసి, అలాగే యుగ యుగాల్లో యుగ పురుషులను తయారు చేసి రాజులను తయారు చేసి ఆ రాజులు కూడా ఈయన గురువు అని చెప్పి అప్పుడు వినలేకపోతే ఇట్లా ఉన్నారు ఆ కాలంలో పెద్దలు అని చెప్తే మనం నమ్ముతాం. కాబట్టి ముందు వాళ్ళని గొప్పవాళ్ళని చేసి ఆ గొప్పవాడు చెప్పినాడు అంటే నువ్వు నమ్ముతావు. వాడు చెప్పినాడంటే నమ్ముతాడు. నేను చెప్తాను నమ్మడు. నీ మాట ఇటు నమ్మాలా, చరిత్ర ఆధారం కావాలి కదా అని దానికి ఒక మొదలు రాసినారు. మళ్ళా గురువురు వాక్యం శాస్త్ర దృశ్యం మనోనిశ్చయం అని చెప్పినారు. కాబట్టి శాస్త్ర దృశ్యం కూడా ఉండాలని ఈ శాస్త్రాన్ని రాసినారు. ఇది ఈ శాస్త్రంలో ఈ భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ఈ మాట చెప్పినాడు. వశిష్ఠ గీతలో వశిష్ఠుడు రాముడికి ఈ మాట చెప్పినాడు. గురుగీతలో ఈశ్వరుడు పార్వతికి మాట చెప్పినాడు. ఈశ్వరుని సృష్టించింది నీవే, విష్ణువుని సృష్టించింది నీవే, బ్రహ్మను సృష్టించింది నీవే, రాముని సృష్టించింది నీవే, కృష్ణుని సృష్టించింది నీవే, మహావిష్ణువు దేవతలను సృష్టించి గురువులను సృష్టించి ఆ గురువుల యొక్క వాళ్ళకంతా గొప్పతనాన్ని ఆపాదించి నువ్వు
వాళ్ళు గొప్ప వాళ్ళని వాళ్ళకు ఆపాదించి బుద్ధి ఇచ్చేది నువ్వే. బుద్ధిచ్చి చేసి మళ్ళీ వాడు చెప్పితే వాడు ఇలా చెప్పినాడని చెప్తేనే ఈ మూఢ మానవుడు వింటాడని చెప్తున్నారు. అట్లా గురువు జరిపితేనే గుర్తుపడతారా, ఇది సామాన్యమైనది కాదు, గురువే ఉండాలంటే నేను చెప్తూ, మరి ఆ గురువుల్లో కూడా గట్టి గురువు కావాలా, మంచి గురువు కావాలా అని జనక మహారాజుని ఒక నెంకచ్చి పెట్టి ఈయన 100 మంది గురువులు మార్చాడంటే అందరు గురువులు మంచి వాళ్ళు కాదు, సత్యమైన గురువు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు ఒక గురువు 10 మంది గురువులు పుట్టుకొచ్చారు, ఇంత దొంగనాగుడు నేను ఒక్కనే మంచిని అనే భావన కల్పించడం కోసము మరి 100 మంది గురువులు ఆయనకు చెప్పలేదు, వాళ్ళకి తెలియదని, మరి అష్టావక్ర మహాముని గొప్పవాడని ఆయన చెప్పింది సత్యమని అష్టావక్ర గీతలో రాసినారు. ఆత్మ, పరమాత్మ, జీవుడు, దేవుడు ఇదంతా రాసి వాళ్ళు ఇదో ఈడ చెప్పినాడు చూడు కరెక్ట్గా. ఈ అష్టావక్ర గీతలో చెప్పినాడు, జనక మహారాజుకు చెప్పింది అష్టావక్ర గీత. అష్టావక్ర చెప్పాడని చెప్పేసి దాని గుర్తుగా చూపించి మనం చెప్పుకుంటున్నాం. అప్పుడు మనం నమ్ముతున్నాం. ఇట్లా మనం నమ్మడం కోసము మన పూర్వీకులు పెద్దలు దేవతలను వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళే ఆపాదించి వాళ్ళు చెప్పినట్టుగా మళ్ళీ కాగితాల బుక్కుల్లో రాసుకొని దానే మనం చదువుకుందని చెప్పిందా. చెప్పులు మా వాడినప్పుడు ఏ విధంగా అయితే నువ్వు ఆ పుల్ల తీసుకుపోయి కళ్ళు మూసి తీసి వాడు వీటి ఇచ్చినాక మళ్ళీ పోయి కనుక్కొని రాపారంటే వాడు మళ్ళీ ఎత్తులాడుకుంటా పోతాను. మనమే చేసినాం అదంతా, మళ్ళీ వాడిని ఎత్తుకొని రమ్మంటున్నాం. అట్లనే ఈ పరమార్థ తత్వాన్ని అంతా మానవుడే రచించి దానికి వేదవ్యాసుడు రచించడని, వేదములు అపౌరుషములని, అది ఆకాశవాణి నుంచి వచ్చినాయని వినపడినాయని, ఆ వినపడిన దాన్ని రాసిరని, అవి శృతులని, అది ఉపనిషత్తులని అనేకమైన నామకరణాలు చేసి దానికి మనం బానిసైనాము. అలా శాస్త్రాల భావాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము. దాన్ని కథలుగా చెప్పుకొని అజ్ఞానం చేత నమ్మి మోసపోయి ఈ మనసు సంచలమైపోయింది. ఏది సత్యమో తెలుసుకోలేనప్పుడు నువ్వు చెప్పింది నేను చెప్పింది అన్నీ వింటా ఉన్నాడు కాబట్టి రోజు చెప్పిన వాడు నమ్మి ఈ జీవితంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అందుకు ఇంతమంది గురువులు కావాల్సి వచ్చింది, ఇన్ని రకాలుగా బోధ చేయాల్సి వచ్చింది. అనేక సిద్ధాంతాలు, అనేక రాద్ధాంతాలు, ఇవన్నీ కూడా పొద్దుపోక కొంతమంది కవులు వాళ్ళ బుద్ధి పుట్టిన కాడికి రాసి పెట్టినారు. అవన్నీ చదువుకుంటూ మనము అంటే అలాగే ఏ సిద్ధాంతం వాళ్ళు అద్వైత సిద్ధాంతం అద్వైత శంకరాచార్యులు, ద్వైత సిద్ధాంతాన్ని మధ్వాచార్యులు, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని రామానుజాచార్యులు, అచల సిద్ధాంతాన్ని శ్రీధర శివరామ దీక్షితుడు, మరి అష్టాంగ యోగములను పతంజలి మహర్షి, సాంఖ్య శాస్త్రాన్ని కపిల మహర్షి, ఇలాంటి మహర్షులంతా ఇలా రాశారని చెప్పేసి మనం చెప్పి వీళ్ళు చెప్పిన ఈ మాటలనే మేము చెప్పినామంటే బాగుండదని దానికి ఒక పెద్దని నియమించి వానికి ఒక పేరు పెట్టి వానికి ఎన్నో గొప్పటన్ని ఆపాదించి వాడు వీరుడు, సూర్యుడు, జ్ఞాని, మహానిష్ఠా గరిష్ఠుడు అనేటన్నిటినీ వానికి తగిలిచ్చి వాడు చెప్పినారా ఫలానోనికి, వీడు చెప్పినారా ఫలానోనికి అంటే బ్రహ్మ విద్య సామాన్యమైనది కాదు, అంత గొప్పది. కాబట్టి అటువంటి బ్రహ్మ తీసుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యపనం ఉండాలా. జనక మహారాజుకే 100 మంది గురువులు చెప్తేనే అర్థం కాలే, 101వ వాడు అష్టావక్ర మహాముని చెప్పింటే అర్థమైంది. ఆ బోధన వాళ్ళు సక్రమంగా అష్టావక్ర మహాముని చెప్పినాడు. కాబట్టి ఆ విధంగా అనేక రకాలుగా మనమే ఏర్పాటు చేసుకొని మరి దాన్ని మనము ఏదైతే రాసుకున్నామో దాన్నే గొప్పగా చెప్పుకుంటూ దాన్నే మళ్ళా శిష్యులకు బోధ చేసుకుంటూ దానికి కొన్ని పద్ధతులు పెట్టి, కొన్ని నియమాలు పెట్టి, కొన్ని నిష్టలు పెట్టి మరి ఆ పరమాత్మను తెలుసుకోవాలంటే ఇది నీచే నిర్మించిన భయముతో ఊహించిన దేవుని విశ్వవ్యాప్తమైనటువంటి ఒక దివ్య శక్తి ఉంది. అది ఉంది కాబట్టి సృష్టి జరుగుతూ ఉందండి, అందరూ తెలిసిన విషయమే. దాన్ని నువ్వు తెలుసుకొని ఏం చేస్తావు? దాన్ని నువ్వు తెలుసుకుంటే నీకేం లాభం వస్తుంది? దాన్ని తెలుసుకుంటావు, ఏం ఉపయోగం నీకు?
భగవంతుని గురించి తెలుసుకుంటే ఉపయోగం ఉంటుంది. ఏం ఉపయోగము? లేకపోతే ఒక ఏమొస్తుంది నీకు ఉపయోగం చెప్పు నాకు. ఇప్పుడు నీ పుట్టులకు స్థానమైనటువంటి ఆ దైవాన్ని, దైవం ఏదైతే ఉన్నదో అదే అనేక పరిణామాలు చెంది ఏ శక్తి అయితే ఉందో మనం చెప్పినట్టు ఆధ్యాత్మికవేత్తలు చెప్పే శివము కానీ, సైంటిస్టులు చెప్పే కాస్మిక్ ఎనర్జీ కానీ విశ్వవ్యాప్తమై మునుగుత సందు లేకుండా అంతటా ఉన్నది. దాని యొక్క పరిణామమే ఈ సృష్టి. దాని యొక్క పరిణామమే ఈ సృష్టి. సృష్టి అంతే. అంటే మొత్తము దాని అంశమే. అంతే దాని అంశం. బంగారు ఆభరణాలన్నీ బంగారం యొక్క అంశమే. బంగారం అంశం. ఎన్ని వస్తువులు ఉన్నా బంగారం అంశమే. చక్కెరతో చేసిన చిలకలు కానీ, కాకులు కానీ, గద్దలు కానీ, బొమ్మలు కానీ తీపే. అవునా కదా? అట్లనే నువ్వు ఏదైతే పరమాత్మ అంటున్నావో దాని శివమన్య కాస్మిక్ ఎనర్జీనే, దాని యొక్క పరిణామ దశలే నీవును, నేనును, నింగిని, నేలను, అగ్నిని, వాయువు, ఆకాశము, 84 లక్షల జీవరాశులు, గ్రహములు, ఉపగ్రహములు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఈ సమస్త విశ్వమంతా దాని పరిణామమే, దాని అంశమే. అదే నీవు, నీవే నేను. నీకేం ఉపయోగం చెప్పు? అదే నేను, నేను అనుకునేవు సరిపోయింది. ఇంకేంటి ఉపయోగము? మరి దాన్ని ఏమన్నా నువ్వు దాన్ని నువ్వు ప్రత్యక్షంగా దర్శించాలంటే కాని పని కాదు. దర్శించవచ్చు నీ రూపంలో, నా రూపంలో, నీ రూపంలో, ఆ పిల్ల రూపంలో, ఈ చెట్టు రూపంలో, ఆ సేమ రూపంలో, ఈ పుట్ట రూపంలో, ఈ రాయి రూపంలో, ఈ రప్ప రూపంలో, సమస్త విశ్వంలో ప్రతి రూపమే భగవత్ స్వరూపము. ప్రత్యేకంగా కనబడుతుంది నీకు. అది కనిపించేది కాదు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది తెలియపడేది కాదు. నేను తప్పు చేసి తెలుసుకున్నా, నేను జ్ఞానం తెలుసుకున్నా, నేను పచ్చుకుంటూ తెలుసుకున్నా, ఇవన్నీ ఉత్త మాటలు, బోగస్ మాటలు, సత్యము కాదు, నమ్మద్దండి. అవి మోసపు మాటలు. నీవు దేవుని చూడాలనుకుంటే అద్దంలో పోయి నిలబడుకో, నీ రూపం చూసుకో. అదే విశ్వరూపము, అదే స్వస్వరూపము, అదే దైవ స్వరూపము. ఎలా ఉంది దేవుడు అంటే రూపంలోనే ఉన్నది. నువ్వు చూడాలనుకుంటే ఈ రూపాలన్నీ దేవుని రూపాలే. ఈ రూపాలన్నీ దేవుని రూపాలే. ఎందుకంటే కంటికి కనిపించని ఒక ఎనర్జీ విశ్వవ్యాప్తం నుంచి దాని ద్వారా సృష్టి జరిగిందని మనకు సైన్స్ చెప్తుంది, వేదం చెప్తుంది, ఆధ్యాత్మికంగా ఆలోచన అర్థమవుతా ఉంది. అట్లా ఆ విధంగా పరిణామ చెందుతూ వచ్చిన నీవు మరి ఆ దేవుని చూడాలంటే ఎట్ట చూస్తావు? అది సాధ్యమా? అది అజ్ఞానం కదా, మూర్ఖత్వం కదా. కొంతమంది గురువులు తన పబ్బం కడుపుకోవడం కోసం, తన జీవనం కోసం ఏ విధంగా అయితే మానవుడు వృత్తిని చేపట్టినాడో, కంసల పని, కుమ్మరివాడు కుండల పని, మరి సాగలివాడు బట్టలు ఉతికే పని, ఇట్లా ఏ వాడు తన జీవనాధారం కోసం కర్మలు చేస్తూ ఉన్నాడో, ఒక పని ఎన్నుకున్నాడో, అట్టనే కొంచెం విద్య తెలిసిన వాళ్ళంతా ఇట్లా ప్రజలను మోసాలు చేసే ఉద్యోగాన్ని ఎత్తుక్కొని మేము గురువులమని చెప్తూ వారికి లేనిపోని ఆనాడు పెద్దలసిన వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, భారతము, భాగవతము, బైబిలు, ఖురాను మొదలు అనేటువంటి శాస్త్రాలు చదివి వాళ్ళకు చెప్పుతూ నీవు నిత్యానిత్య వస్తు వివేకం కావాలా, ఇహమూత్ర పరభోగ విరాగం కావాలా, సమాధి చిత్త సంపత్తం కావాలా, ముముక్షత్వం కలగాల, మరి చతుర్విధ సోపానాలని కోసము సాధనా సంపత్తి కలిగిన వానికి ఈ ఆధ్యాత్మిక రంగములో రాణించగలరు, తెలుసుకోగలరు, లేకపోతే తెలుసుకోలేరు. ఆ పరమాత్మ అనేటువంటి ఎన్నో నియమాలు, నిష్టలు, ఒక్కబుద్ధులు, వ్రతాలు అనేటువంటి ఎన్ని చేపించి ఇది చేయమని చెప్పి, ఇది చేస్తేనే నీకు మోక్షం కలుగుతుందని, ఇది చేస్తేనే దేవుడు తెలియబడతాదని లేని పని కళ్ళబొల్లి కబుర్లు, అబద్ధాలు చెప్పి జనాన్ని నాశనం చేసినారు. నువ్వు మనిషిగా పుట్టినావు, నీకు ఒక మానవత్వం ఉంది, బుద్ధి ఉంది, తెలివి ఉంది.
మంచిగా బతుకు, మానవ విలువలతో బతుకు, మంచి చెయ్యి, దానం చెయ్యి, ధర్మం చెయ్యి, సత్యమును పలుకు, సేవ చేయి, లేని వాళ్ళకు పెట్టు. ఇది నువ్వు చేయాల్సిన పని. ఇది వదిలిపెట్టి గుడికి పోయి రాయికి టెంకాయ కొడితే నీకేమొస్తుంది? ముక్కు ముచ్చుని తప్ప చేసుకుంటే నీకేమొస్తుంది? నేను దేవుణ్ణి తెలుసుకుంటాను, నేను నీ తలకాయ తెలుసుకుంటాను దేవుణ్ణి. నువ్వు ఏనాడైనా దేవుణ్ణి తెలుసుకోవాలంటే మానవ రూపంలోనే తెలుసుకోవాలి తప్ప అన్యమైన ఏ రూపంలో నువ్వు తెలుసుకోలేవు. ఎవరైనా చెప్తే కనుక వాళ్ళ నాలిక తెగ్గోయండి. నేను దేవుణ్ణి చూసినా నేను కాదు, దేవుడు నా రూపం కాదు, వేరే రూపంలో ఉన్నది, ఆ దేవుడికి తపస్సు చేసి తెలుస్తుంది, యజ్ఞం చేసి తెలుస్తుంది, ధ్యానం తెలుస్తుంది అంటే వాళ్ళ నాలిక తెగ్గోయి. మేము చూసినామంటే వాని కండలో సూదులు పొడుసు, మేము విన్నామంటే వాని చెవులో సీసం పోయి అంటే నేను చెప్తున్నా ఈరోజు. అటువంటి అబద్ధపు మాటల్ని నమ్మొద్దు. భగవంతుడు సర్వాంతర్యామి, ఆయన అంతటా ఉన్నాడు, ఆయన స్వరూపం నేను. ఆ భగవంతుని యొక్క సంతతి నేను. ఆ భగవంతుని పరిణామ దిశలో అత్యంత ఉన్నత స్థితిని పొందిన మనిషిని నేను. అందుకే నరుడే నారాయణుడు. దైవం మానస రూపేనా, దేవుడు మనిషి రూపంలో ఉన్నాడయ్యా అని చెబుతా అంటే నువ్వు మళ్ళా దేవుడు చూస్తా, నేను ధ్యానం చేస్తా, కళ్ళు మూసుకుంటా, ఒక్కబొద్దుంటా, పచ్చుంటా, సత్తా అంటే నీ సావు. వీళ్ళు సభలు పెట్టి ఆశ్రమాలు కట్టి మా కాడికి వచ్చి చూపించాను దేవుణ్ణి అని వాళ్ళకు లేనిపోని కల్పించి ఒక్కబొద్దు ఉండమని, పచ్చుండమని, నీళ్లు దాపి గంజి దాపి 3 పూట్ల కూర్చోబెట్టి ధ్యానం చేపించి వాడిని చంపుతుండవు తప్ప దేవుడు నువ్వు కాదు, నీ ఎబ్బ కాదు, ఎవడు చూడలేడు. ఎందుకంటే నిజమైన దేవుడిని నిరంతరం చూస్తూనే ఉన్నావు. కుక్కలోను, నక్కలోను, రాయిల్లోను, రప్పలోను, చెట్టులోను, సేమలోను పసిబిడ్డ దైవం అంటావు. చూడురా పసిబిడ్డ, వాని బుద్ధి కలిగి ఉండు నువ్వు. వాడు ఏ కల్ముషము లేకుండా ఎంత హాయిగా ఉన్నాడు అట్లుండు నువ్వు, సరిపోతావు. నువ్వు దేవుని దొరికి ఏం చేస్తావు? దేవుని తెలుసుకోవాల్సి ఏ తెలుసుకున్నావు? సరే ఓకే, తెలుసుకున్నా అయ్యామకి ఏం చేస్తావు నువ్వు? తెలుసుకుంటే ఆకలి ఉండదా? తెలుసుకుంటే నిద్ర రాదా? ఏమా మరి ఆకలి, నిద్ర, మైదులు నశించిపోతాయా? లేకపోతే నువ్వు వయసు పెరుగుతున్నప్పుడు నిలబడతావా? చిరకాలం భూమి మీద ఉంటావా దేవుణ్ణి తెలుసుకుంటే? నాకు జన్మమరణాలు లేవు, రహితం అంటున్నావు. నువ్వు సావకుండా అట్నే ఉంటే నువ్వు దేవుని తెలుసుకున్నావు, నీకు జన్మమరణాలు లేవు, నేను ఒప్పుకుంటా. చచ్చిపోయినాక మళ్ళా పుట్టానంటే నువ్వు చూస్తున్నా, నీ అబ్బ చూస్తాడా? చచ్చినాక నువ్వు ఎట్టా పుట్టావు? నువ్వు పుట్టవురా, ఎవడో పుడతాడు, నువ్వు ఎందుకు పుడతావు? నీ తరపులే నా తరపులే. పుట్టేవాడు పుడుతుంటాడు, పోయేవాడు పుడతాడు, వస్తుంటాడు. నువ్వు నేను అనేది లేదు అక్కడ. నువ్వు నేను ఈ దేహం ఉన్నంత వరకే, తర్వాత ఎవడు? నీవు లేదు, నేను లేదు. మరి నేను జన్మకు వస్తా అనేది ఉత్తమ మాటలు. ఇవి నమ్మాల్సిన మాటలు కాదు. ఇది తెలివి, ఇది జ్ఞానం. దీని మనశ్శాంతి 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 నాకు ఏమైంది? తలకాయ అయింది. ఏమైంది? మనశ్శాంతి ఎందుకు లేదు? దేనికి లేదు మనశ్శాంతి? ఇది ఇచ్చట్లు లేనిపోయిన సందేహాలు ఎందుకంటే మనశ్శాంతిలే. సంసారం చేసుకోవడానికి, తినడానికి, బతకడానికి మనశ్శాంతికి సంబంధం ఏముంది? పొద్దున్నే పనికి పో, 10 రూపాయలు చేసుకో, తిను, మనశ్శాంతి ఉంది నీకు. అది మనశ్శాంతి యాన్ సపరేట్గా వస్తుందా నీకు? యాన్ వచ్చింది అసలు మనశ్శాంతి అంటే? మనసు అంటేంది, శాంతి అంటేంది? మనసుకు శాంతి ఉందే, నీ దేహానికి కావాల శాంతి. మనసుకు శాంతి ఎందుకు? ఆత్మశాంతి కావాలంటాడు. ఆత్మ నిరంతర శాంత స్వరూపం అది. దానికి శాంతి కావాలంటావు, ఆత్మశాంతి కావాలంటావు. ఆత్మ నిరంతరము శాంతి స్వరూపం అది.
దానికి నువ్వు తెచ్చిస్తావా శాంతి? మరి సపరేట్ ఏడు తీసుకొచ్చి ఇచ్చాను. మనసునే నేను ఆధీనం చేసుకురాకుండా అంటున్నావే, నువ్వు మనసుకి శాంతి తెచ్చిస్తావా? మనసు లేదు, ఆత్మ లేదు, అంత బూటకం, ఉత్త మాటలు. ఈ మాయల మాటలు నమ్మొద్దు. నీ ఉండవు సత్యం. లక్షణంగా చేసుకో, తిను. నీ చేతనైతే 10 మందికి పెట్టు, చేత కాకపోతే 10 మందికి అడిగి పెట్టుకొని తిను. ఇంకా మనశ్శాంతి దేనికి? ఇంకా నీకు మనశ్శాంతి అంటే ఏంది? అది అందరు నాకు మనశ్శాంతి లేదు, నాకు మనశ్శాంతి అంటే అసలు మనశ్శాంతి అంటే ఏంది? అశాంతి అంటే ఎట్టొచ్చింది నీకు? అశాంతి అంటే శాంతి అంటే ఏంది? ఇవన్నీ మాటలు గారెడు తప్ప శాంతి లేదు, అశాంతి లేదు. ఏముందమ్మా అశాంతి? నువ్వు నీకు దెబ్బ తగిలింది, ఏడ్చుకుంటుంటావా? అదే అశాంతి అంటారు దాన్ని. నీకు బాగా బంగారు వడ్డాన్ని కొనిచ్చే నువ్వు నవ్వుతే శాంతి అయినా? అంటే వస్తువులలో శాంతి అశాంతులు ఉన్నాయా? అది మనం మాట్లాడుకునే అజ్ఞానం మాటలే తప్ప అది సత్యము కాదు. కానీ శాంతి లేదు, అశాంతి లేదమ్మా, దుఃఖం లేదు, సుఖం లేదమ్మా, ద్వంద్వాతీతము. నీవు లక్షణంగా ఉండవు. కాళ్ళు చేతులు ఉన్నాయి, నోరు ఉంది, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చేతనైనా చేసి పెట్టు, 10 రూపాయలు ఎత్తుపెట్టుకో, కూడబెట్టుకో. ఏమి మనకు ఒక ముసలి వయసు వస్తుంది కదా, ఆనాడు మనకు కావాలి కదా అనుకుని ముందు జాగ్రత్తగా 10 రూపాయలు ఎత్తిపెట్టుకో. అది వృద్ధాప్యం చేసుకొని తిను. అవునా కదా? నువ్వు చేసుకోలేకపోతే ఈనాడు డబ్బుకి ఇల్లు ఉంది కాబట్టి ఆ రోజు ఎత్తి డబ్బులు ఈ డబ్బులు తీసుకుని ఆ రోజు శుభ్రు పెట్టినావు. అదేనా నీకేమన్నా కావాలన్నా? మరి అదే కదా జీవితం అంటే. మళ్ళీ నాకు మనశ్శాంతి లేదు నాయనా, నాకు మనశ్శాంతి లేదు నాయనా. ఎందుకు మనశ్శాంతి లేదు? ఏమి కర్మ పట్టిందో అంటే లేని దాన్ని మనం పదే చెప్పుకుంటున్నాం. నాకు మనశ్శాంతి లేదు, మనశ్శాంతి లేదు. అసలు మనశ్శాంతి అనే పదానికి అర్థం లేదమ్మా. మనశ్శాంతి అనే పదానికి అర్థం లేదు. నువ్వు ఎందుకు ఆ మాట అంటున్నావు అంటే 10 మంది అనేది ఇది నువ్వు నేర్చుకుని అంటున్నావు. 10 మంది అంటే ఇన్నావు, నాకు మనశ్శాంతి లేదు, నాకు మనశ్శాంతి లేదు. ఏమి మనశ్శాంతి తండ్రి? సరే 10-15 సంవత్సరాలుగా మనం కలుస్తున్నాము. ఏ బొద్దున నాకు మనశ్శాంతి లేదు అందేనా? నా నోటితో మీరు ఇన్నారా? మరి నేను మనిషినే కదా, నాకు సంసారం లేదా, నాకు బాధ లేదా? మీకన్నా ఎక్కువ ఉంది నాకు. మరి నాకు మనశ్శాంతి యావద్దని నేను అంటేనే అదిత్తమ్మా ఇదిత్తమ్మని చెప్తానే కానీ జరిగే విషయాలు నాకు మనశ్శాంతి లేదు, నాకు దుఃఖం వచ్చింది, నాకు కష్టం వచ్చింది, నేను ఏ బుద్ధి అనలేదే. మనం చేసుకునే పని మనం చేసుకోవాలా. పెళ్లి చేసుకున్నావు, పిల్లలు కన్నావు, వాళ్ళని సాకాలా. అది కష్టం అంటే ఎట్లా? చేసినప్పుడు తెద్దు నీకు. పెళ్లి చేసుకొని మోజుగా పోయి బాసికాలు కట్టుకొని పూలమాల కొత్త కూడా వేసుకొని చేసుకుంటే మరి సాకాలా. అప్పుడు ఒకసారి రోజు కష్టపడి సాకు. ఇంక నీకేం పడిందబ్బా? ఇంకా ఏం పడింది చెప్పు నాకు ఈ పని కాకుండా ఏరే పడింది అని చెప్పి. ఏం పడింది నీకు? మనుషులకు తినడము, నిద్రపోవడము, సంసారం చేయడం తప్ప ఇంక ఏరే పని ఏమైనా ఉందో చెప్పు నాకు. ఇంక ఏరే పని లేదు కదా నీకు. నువ్వు ఏ పని చేసినా తినడానికి సంపాదించుకోవడం కోసమే. తినడానికి కోటి విద్యలు కూటి కొరకే. మరి దీంట్లో కష్టమైంది, సుఖమైంది, లాభమైంది, నష్టమైంది, శాంతి ఏంది, అశాంతి ఏంది, ఏందో నాకు అర్థం కాదు. మరి దీనికి శాంతి అంట, అశాంతి అంట, బాధ అంట, దుఃఖం అంట, ఇన్ని పదాలు చెప్పుకొని ఆ పదాలు ఇరుక్కుపోయి చచ్చిపోతున్నారు మీరు. అవసరమా? వెంకట సుబ్బమ్మ ఎప్పుడు వచ్చినా నాకు శాంతి లేదు, నాకు మనసు కుదుటపడలేదు నాయన. కుదుటపడే చోటు ఏదో చెప్పు నాకు ముందు. నీ శరీరంలో ఆ మనసు యాడుందో చెప్పు. అది కుదిరిపెట్ట యాడ కూర్చోబెట్టాలని చెప్పు. దానికి చోటు లేదే. నీ దేహంలో మనసుకు చోటు ఉందా? లేదు. నీకు మనసే లేదు.
లేని దాన్ని ఉంది అనుకుంటాను. కళ అంతే. అయ్యేది. కళ దోషింది. కళలు ఏంటంటే కనపడినవి లేవయి. అవును లేవు. కనపడిన వాటిని గురించి తలుచున్నావు నువ్వు. అట్టే నీకు మనసు ఉన్నది లేదు. మనసులో తెలుసు ఉంది నువ్వు అనుకుంటున్నావు. అంతవరకు ఉండేది ఇదే కనిపించే స్థూల దేహం. దేహమే లేదు. దీనికి ఆకలి ఉంది, నిద్ర ఉంది, మైథునం ఉంది, ఆనందం ఉంది. అయ్యే ఉండేది. మిగతా అన్నీ లేవు. నువ్వు అనవసరంగా నెత్తి చేసుకుంటున్నావు అవన్నీ. అధ్యాస అనేసి. నాకు మనశ్శాంతి లేదని, నాకు దుఃఖమని, నా కర్మని, నా రాత బాలేదని ఇవన్నీ లేవుమ్మా. ఇవన్నీ నువ్వు నింద వాడిని చూసి ఈయన చూసి ఏదో పులిని చూసి నక్కవాదం లేదని వాడు చెప్తాడే నేను చెప్తాను. నిజమా కదా నేను చెప్పేది? వాస్తవమైన మాట. ఇది పరమార్థం. ఇది పరమార్థం. దీన్ని చెప్పుకునే దానికి ఏంటి ఎంతో ఒక ఆయన చెప్తాడు. ఇందాక నేను చూసిన యూట్యూబ్లో శత్రువేద అవి నిత్యానిత్య వస్తు వేగము, ఇహమూత్ర ఫలావు విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షమైనటువంటి సాధన సంపత్తి ఉన్నవానికి ఏ చెప్పాలంటే అచలం ఆహా. అదే కదా మన వాళ్ళు అంటానే అదే అంటే బుక్లో రాసిన గ్రంథం చేసినారు. లేదు ఇంకా గంధం చేసేసి. సిద్ధాంతం చేసినారు. అవును. సాధన సంపత్తి ఉన్నవానికే చెప్పాలంటే అసలు ఈ సాధన సంపత్తి దేనికి? అదే కదా ముందు మోక్షానికే, ముక్తికే, దేవుడికే? అదేంటిది? దేవుణ్ణి చూడండి నీ తరం అవుతుందా? అదే కదా. నీ ఎవ్వతరం కూడా కాదు. ఎవడో రమ్మని నా కాడికి. ఎంత వేదాంతచుడో ఎంత గురువు వచ్చాడో రమ్మని. ఉత్త మాట చెప్పేది కాదు. దైవాన్ని చూడాలంటే అద్దంలో పోయి చూసుకో. నీ రూపమే అద్దం. అవునా కదా? అంతే. అందుకే ఆ పాటల్లో కూడా మనము చెప్పుకున్నాం. శరీరమే నీ రూపమట. శరీరమే నీ రూపమట, చెంచలమే నీ నటనయట. శరీరమే నీ రూపమట, చెంచలమే నీ నటనయట అని చెప్పుకున్నాం. భగవంతుడి రూపం ఏంది? ఇదో ఈ దేహమే భగవంతుడి రూపం. అందుకే దైవం మానస రూపేనా అన్నాం మనం. నువ్వేరయ్యా భగవంతుడు. ఆ దేవుడు ఏదైతే కంటికి కనిపించగా సూక్ష్మాతి సూక్ష్మంగా ఏ యొక్క దివ్య శక్తి ఉందో ఆ శక్తి అనేక పరిణామ పరవృద్ధులు చెందుతూ చివరికి ఈ రూపంగా తయారైందిరా. ఆ దివ్య శక్తి కంటికి కనిపించినటువంటి ఒక్క వీర్య కణము, ఆ శక్తి అది బిందువు. ఆ బిందువు ఇంతలా అయింది. ఆ బిందువు అంటే కంటికి కనిపించని ఆ బిందువు. అది కంటికి కనిపించదు. అది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నది. ఒక దాంట్లో వచ్చింది. అది ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, అవ్యక్తము, మహత్తు, బ్రహ్మము, ఇన్నిటి సారం అది. ఇప్పుడు మన వేదం చెప్తే బ్రాహ్మణోరు అవ్యక్తో అవ్యక్తో మహత్తు మహతే మహదంకార పంచతన్మాత్రని పంచమతి మహాపంచభూతభ్యో అఖిలం జగత్ అంటే అలాంటి బ్రహ్మము నుంచి అవ్యక్తమనే మహత్తే మహదంకారమై పంచతన్మాత్రలై మహాపంచభూతములై ఆ మహాపంచభూతముల యొక్క సారము ఒక శేషము, అందులో ఉన్న ఒక తేజ, ఆ పంచభూతల సారమే రసమై, రసము రక్తమై, రక్తము మాంసమై, మాంసము ఎముకయై, ఎముక మజ్జయై, మజ్జ శుక్ల శోణితములై, ఆ శుక్ల శోణితములే తేజస్వరూపమై, ఆ తేజస్వరూపము కంటికి కనిపించని ఒక చైతన్య స్వరూపమై స్త్రీ దేహము నుంచి, పురుష దేహం నుంచి స్త్రీ దేహం లేకపోయి అక్కడ లేకనే అతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ దివ్య పరమేశ్వర శక్తి, ఆ పరమాత్మ శక్తి దినదినాభివృద్ధి
ఈ మానవ దేహంగా మారింది. ఇదిరా దైవము. ఈ దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన. ఈ దేహమే దేవాలయము, ఇందులో ఉండే జీవుడేరా దేవుడు. నీవు దేవుని చూడాలంటే రూపంలోనే చూడాలి. రూపరహితంగా భగవంతుని దర్శించలేవు. అది రూపంగా చూడాలంటే ఈ విశ్వములో అత్యంత ప్రామాణికమైన, అత్యంత విలువైన, అత్యంత శక్తివంతమైన, అత్యంత మహత్తు కలిగిన, అత్యంత మాయ కలిగిన, అత్యంత జ్ఞానం కలిగిన ఏకైక జీవి మానవుడు. అందుకే దుర్లభం మానవ జన్మ, మహోన్నతమైనది మానవ జన్మ అని పెద్దలు చెప్పినారు. అటువంటి మానవ రూపంలో ఉన్న నీవే మహనీయుడురా, నువ్వే దేవుడురా. ఇంకా ఏడు దేవుడు కావాలని నువ్వు లేనిపోని మాటలు నమ్మి కాలాన్ని, సమయాన్ని వృధా చేసి నాశనమైపోతున్నావు. నాకు శాంతి లేదంటున్నావు, నాకు దుఃఖం అంటున్నావు. ఇవన్నీ మాయాజాలమైన మాటలు తప్ప దుఃఖం లేదు, శాంతి లేదు, అశాంతి లేదు, సుఖం లేదు. ఇవన్నీ మాటలు తప్ప నిజాలు కాదు. ఏమేమి అర్థమవుతుందా? నిజం ఉంది, ఆకలి ఉంది, నిద్ర ఉంది, ఆనందం ఉంది, మైథునం ఉన్నది. ఇది సత్యమురా. వాటి కోసం నీవు ప్రయత్నం చేసి సంపాదించుకో, తిను, ఆనందంగా బతుకు, మిగిలితే ఇతరులకు పెట్టు. కుచిత స్వభావం లేకుండా, దాసుడుగా గుణము లేకుండా, దరిద్ర నారాయణుడు ఉండాలి కొంతమంది, వాళ్ళకు పెట్టు. దరిద్ర నారాయణుని పేరే పెట్టారు. వాడి నారాయణుడు అన్నారు దరిద్రుడిని. దరిద్రుడిని నారాయణ అంటే ఎవరు దరిద్ర నారాయణ? ఎవరు? కుంటివాడు, గుడ్డివాడు, కాళ్ళు చేతులు లేనివాడు, వాడు దరిద్ర నారాయణ. అన్ని ఉన్నోళ్ళు కాదు. మా ఇంటికాడికి వచ్చి అమ్మ పిచ్చివాడు, వాళ్ళు దరిద్ర నారాయణ కాదు. వాళ్ళు మనకన్నా సావుకారు. వాళ్ళు ఈరోజు సంపాదించుకుపోయి వాళ్ళు బ్యాంకులో పెట్టుకునే లెక్క. ఎవరు దరిద్ర నారాయణుడు? కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, అవిటివాళ్ళు, అవయవ లోపంతో సంపాదించుకోలేని వాడు ఉన్నాడే, వాడు దరిద్ర నారాయణుడు. అటువంటి వారికి నీవు సేవ చేయి. అటువంటి వాడు అటువంటి వాళ్ళకు నువ్వు సహాయం చెయ్యి. అది మానవత్వం. అంతేగాని ఏందో లేనికొని ఈ మాయజల మాటని మైండ్లో పెట్టుకొని ఆత్మని, పరమాత్మని అర్చగాకు ఆత్మని, పరమాత్మని లేనిపోని మాయజల మాట చెప్పుకొని ఈశ్వరుడని, బ్రహ్మని, విష్ణువని, ఈశ్వరుడని ఎన్నెన్నో గురువుల పేరు చెప్పుకొని ఇదంతా వర్బల్ స్పిరిచువాలిటీ. అంటే అది మాటపరమైన ఆధ్యాత్మికత కానీ నిజమైన ఆధ్యాత్మికత కాదు. నిజమైన ఆధ్యాత్మికత అంటే నీ యందు ఉన్నది నువ్వు తెలుసుకో. నేను సత్యము, ఇందులో ఉన్నా, నాలో ఎన్నడూ మారనిటి నాలో ఉన్నాయి. అది ఆకలి, నిద్ర, భయ, మైథునం. నాలుగు మారవు. పుట్టిన సత్యంత వరకు మార్పు చెంది నాలుగు. ఆ నాలుగు కోసమైన జీవితము. వాటిని ధర్మయుతంగా, ధర్మార్థ కామ మోక్షమైనటువంటి శాస్త్రాన్ని, సూత్రాన్ని అనుసరించి ధర్మయుతంగా సంపాదించుకో, ధర్మయుతంగా తిను, ధర్మయుతంగా నిద్రపో, ధర్మయుతంగా ఆనందపడు. అయిపోయా జీవితం, ఆనందమయం జీవితం. ఇంకా బాధ ఎందుకు, నీకు దుఃఖం ఎందుకు? ఎంత లేనుకొని నేను ఎత్తి నేర్చుకొని నువ్వు నాకు శాంతి లేదు, నాకు మనశ్శాంతి లేదు, నాకు కుదుటపడలే. అవసరం లేదు కదా. జై సద్గురు మహారాజుకు జై.